ఎన్బీకే ఫిల్మ్స్ బ్యానర్ పై నందమూరి బాలకృష్ణ తన తండ్రి గారైన నందమూరి తారక రామారావు గారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు మహానాయకుడు 9వ తేదీ కథానాయకుడుగా మన ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా అంటే 100కి 100% అందుకుంది. ఇక ఈ సినిమా రివ్యూలోకి వెళితే క్రిష్ ఎంత బాగా తెరకెక్కించాడో చూస్తేనే ఇట్టే అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి సంగీతం, నటన, డైలాగ్స్ హైలైట్స్. ఇక డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అద్భుతం. రిలీజ్ చేస్తున్న ప్రోమోలు చూస్తే ఎవరికైనా సరే ఆసక్తి కలుగుతుంది. ఒక్కసారి తనివి తీరా నందమూరి తారక రామారావుని మరలా ఒకసారి మనం చూసుకోవాలి. వెండి తెరపై ఆయన కుమారుడైన బాలకృష్ణ ఏ విధంగా నటించాడు అనే ఒక ఆతృత, ఉత్సాహం కలిగి థియేటర్ల దగ్గర జనం పోటెత్తడం ఖాయం. బాలకృష్ణ సొంతగా నిర్మిస్తున్న ఈ బయోపిక్ 2 భాగాలు కలిపి బిజినెస్ 90 కోట్లకు పైగా చేసింది. అంటే పెట్టిన పెట్టుబడి ఎప్పుడో తిరిగి వచ్చేసింది. ఇక శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ అన్ని కలుపుకొని సుమారు 120 కోట్లకు పైగా వచ్చిందని ట్రేడ్ అంచనా. ఈ సినిమాలో బాలయ్య అద్భుత నటన చూస్తే మంత్రముగ్ధులైపోవటమే. ఎన్టీఆర్ చిన్నప్పటి నుండి ముఖ్యమంత్రి అయిందాకా టోటల్ గా తెరకెక్కిచ్చారట ఈ ఎన్టీఆర్ కథానాయకుడు మొదటి పార్ట్ లో. అయితే ఈ మధ్యలో ఆయన ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొన్నాడు, అసలు ఏ విధంగా ఇంత ఉన్నత స్థానానికి వచ్చాడు అనేది కళ్లకు కట్టినట్లు మనకి తెర మీద కనపడబోతుంది. తెలుగువాడి పౌరుషం ఏంటో రుచి చూపించిన బొబ్బిలి పిలి ఎన్టీఆర్. ఆయన కథంటే ఇక పూనకాలే. అటు సినీ రంగం, ఇటు రాజకీయ రంగంలో ఒక కొండవీటి సింహం. పేదల పాలిటి జస్టిస్ చౌదరి, ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కట్టిపడేసే సినిమా ఇది. ఈ సినిమాలో ఉన్న డైలాగులు బుర్రా సాయి మాధవ్ ఎంత చక్కగా రాశాడంటే అన్ని రసాలు మేళవించి అద్భుతంగా రాశాడు. వాటిలో కొన్ని ప్రోమోల్లో మనం చూస్తూనే ఉన్నాం. అమ్మా నాన్న చెప్పిన మాట విన్నవాడు స్నేహితుడు చెప్తే వింటాడు, సినిమాను మించిన స్నేహితుడు లేడు, వస్తాడు అడిగేవాడొస్తాడు, ఏళ్ల తరబడి అట్టకట్టిన అహంకారాన్ని కడిగేవాడొస్తాడు, జనం కోసమే సినిమా అనుకున్నాను, ఆ జనానికి అడ్డమైతే సినిమాను కూడా వద్దంటాను. ఇక్కడ ఆ రోజుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు తమిళనాడులో మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ. అందువల్లే ఎన్టీఆర్ గారు ఎంతో కష్ట నష్టాలు కూర్చి తెలుగు చలనచిత్ర పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి రప్పించారు. ఆ విధంగా కూడా డైలాగులు కట్టిపడేసే విధంగా ఉన్నాయి. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ మధ్యన వచ్చే కొన్ని సీన్స్ లో డైలాగ్స్ అద్భుతం. ఇది ఒక ఇండస్ట్రీ సమస్య కాదు, తెలుగు జాతి సమస్య. తెలుగు భాష వాడి, తెలుగు నెత్తురు వేడి దేశమంతా తెలియాలి. ధనబలం అయితే బలుపులో కనిపిస్తుంది, కానీ ఇది జనబలం ఒక పిలుపులో వినిపిస్తుంది అంటూ బాలయ్య నోటి వెంట పలికే డైలాగ్స్ అదుర్స్. అటు పంచి డైలాగ్స్, ఇటు పొలిటికల్ డైలాగ్స్, ఇలా అందరినీ ఆకట్టుకుంటూ క్లాస్ మాస్ అనే తేడా లేకుండా వండర్ఫుల్ డైలాగ్స్ ని ఈ సినిమాలో బాలయ్య పలకటం చూస్తే ఎవరికైనా సరే అదుర్స్ అని షౌట్స్ కొట్టక మానరు. ఈ సినిమాలో 45 మందికి పైగా నటినట్లు నటించారు. 12 బిట్ సాంగ్స్, ఆకుచాటు పిండి తడిసే, జనని జన్మభూమిచ్చా, శివశంకరి, ఇలా ఆణిముత్యాల లాంటి పాటల్ని కొన్నిటిని తీసుకొని 12 బిట్ సాంగ్స్ గా ఎంఎం కీరవాణి ఇచ్చిన సంగీతం అద్భుతం. మనల్ని మరో లోకాలకు తీసుకువెళ్తుంది. ఎలా చూసుకున్నా కూడా ఇది ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. 100 కోట్లు ఖాయం. పబ్లిక్ టాక్ కూడా అదిరిపోతుంది. పబ్లిక్ ని అడిగితే కూడా ఎప్పుడెప్పుడు అన్నగారి సినిమాని చూస్తాం అంటూ ఆసక్తిని తెలుపుతున్నారు. అంటే మొత్తం మీద సినిమా రిలీజ్ కి ముందే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక రిలీజ్ అయితే కలెక్షన్ల కనక వర్షం, థియేటర్స్ దగ్గర జన సునామీనే, నో డౌట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.